అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ముందుగా కేజీ రొయ్యలు తీసుకొని సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ముందుగా క్లీన్ చేసిన రొయ్యల్ని ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి 5 మినిట్స్ పాటు. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయి రొయ్యలు అనేది త్వరగా ఉడుకుతాయి. చూసారు కదా ఎలా వాటర్ వచ్చిందో. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా వాటర్ అంతా అయిపోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి రొయ్యలు అనేది పచ్చివాసన లేకుండా త్వరగా ఫ్రై అవుతాయి. చూసారు కదా ఇలా వాటర్ అంతా అయిపోయి రొయ్యలు అనేది ఫ్రై అవుతున్నాయి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రొయ్యలు అనేది 2 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. రొయ్యల ఫ్రై అనేది చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ అవన్నీ వేసుకొని. నేను అవేమీ వేయకుండా ఇలా సింపుల్గానే ఫ్రై చేశాను. 2 డేస్ వరకు రొయ్యల ఫ్రై ఉండాలని. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 2 డేస్ వరకు రొయ్యలు అనేది పాడవకుండా చాలా బాగుంటాయి. చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం, రుచి సరిపడినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే మనకి కారం సాల్ట్ అనేది రొయ్యలకి బాగా పడుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే రొయ్యల ఫ్రై అనేది చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. 2 డేస్ వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.